అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మహిళా సోదరుమణులు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అలాగే వీర మహిళలు, బీజేపీ నాయకులకు, వాళ్ళ వాలంటీర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఇక్కడ అన్ని వర్గాల వారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ రావాలి అన్న ఆలోచనతో ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇక్కడ ఈ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. మేము ఖచ్చితంగా ఏదైతే ప్రజలు నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని నించోబెట్టేటట్టుగా నేను నా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మేము అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి గాజువాక ప్రధానికానికి నేను కృతజ్ఞులై ఉంటానని, ఎప్పుడు కూడా వారు రుణం తీర్చుకోలేనటువంటి విధంగా నాకు ఇచ్చారు. కానీ ఖచ్చితంగా నేను నా మీద ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకంతో నేను వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు అటు ప్రజానికానికి, గాజువాక ప్రజానికానికి, అలాగే మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే కాదండి, అంటే మంత్రి అన్నది మన చేతిలో లేనటువంటి విషయం. అది మరి మా అధినాయకులు ఆలోచించి చేస్తారు. వస్తే దేన్నైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకెందుకంటే ఇటు అంటే నాకైతే హ్యాండిల్ చేయగలనని ఒక నమ్మకం ఉంది. బేసిక్గా నాకు ఉండాలంటే అంటే డిపార్ట్మెంటల్ ఫైల్ మూమెంట్ కావచ్చు, లేకపోతే వాటిపైన నాకు అవగాహన ఉంది. అలాగే దానికి కావాల్సిందంటే ఇప్పుడు మంత్రి అనుకుంటే మళ్ళీ ఇంకా ఎక్కువసేపు కష్టపడాలి. అదొకటే బాధ్యత, అది పూర్తి స్థాయి బాధ్యత ఉంటుంది. అది బాధ్యత. ఖచ్చితంగా నేను పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా అంతే. మేము ఇప్పుడు ఈరోజు ఈ గెలుపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏదైతే ఉమ్మడి కూటమి ఉందో, కూటమి విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూడాలి. మీరు ఇది చారిత్రక విజయం అనగా భావించవచ్చు. ఎందుకంటే రాజకీయాలు అనేది శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం. మనం ఆ అధికారం వచ్చిన తర్వాత మన ఇష్టానుసారం మాట్లాడడం కానీ, ఒక పరిణితి లేనటువంటి విధంగా నడవడం కానీ అది మంచి పద్ధతి కాదు. కనుక ఎప్పుడు కూడా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచించాలి. ఈరోజు ప్రజలు చూడండి, 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చారంటే ప్రజలు అంతా తెలుగు ఆలోచిస్తారు, మీరు గమనించాలి. ఇది నేషన్కే, మన దేశంలోనే ఒక కనువిప్పు. నాయకులు ఇష్టానుసారం మాట్లాడితే చూసి సహించడం అని చెప్పి ఈరోజు ఎంత కసిగా వచ్చి ఓట్లు వేస్తారు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఈరోజు ఓటింగ్ అయిన దగ్గర నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు, డబ్బులు స్వతహాగా ఖర్చు పెట్టుకుని వచ్చారు. మేము క్యాన్వాసింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇంటింటికి వెళ్తే మీరు వచ్చినా రాకపోయినా మేము వేస్తాం, మేము డిసైడ్ అయిపోయామని చెప్పేవారు. అంటే ప్రజలు ఎంత పరిణితి చెంది ఉన్నారో ఒకసారి గమనించాలి. అందుకే నాయకులు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడితే దాని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో కూడా గమనించాల్సినటువంటి అవసరం. అందుకే మన ప్రజాస్వామ్య విలువలు కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అది నాయకులు గమనించాలి. అధికారం వచ్చింది కనుక నేను ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తాను, ఎవరైనా నన్ను విమర్శిస్తే వాళ్ళని గొంతుకు నొక్కుతాను, వాళ్ళని అనగదొక్కుతాను, వాళ్ళని అరెస్టులు చేపిస్తాను అంటే ఎవరు చూస్తూ సహించరు. ఈరోజు ఇది ప్రజల యొక్క విజయం. అందుకే చెప్తున్నారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మంచి మాట చెప్పారు. రాజకీయాలు శాశ్వతం కాదు, రాష్ట్ర శాశ్వతం. మనం ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి, దాంట్లోనే పోటీ పడాలి అని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక మేము ప్రజలు మాకు ఏదైతే నమ్మకంతో ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మేము ముందుకు చేస్తాం. మేము చాలామంది అంటున్నారు ఇలాగ కక్షలు సాధించాలో వాళ్ళ మీద మీద తిరగబడ్డారు కనుక వాళ్ళని. అది కాదు మా ప్రధానమైన ధ్యేయం కూడా ఇక్కడ ఏ సమస్యలతో అయితే ప్రజలు బాధపడుతున్నారు వాటిని పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ మేము చెప్తాం కదా, స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా మేము కాపాడుతాం. ఇంకో విషయం కూడా, నెల రోజుల్లోనే టోల్ గేట్ తీపిస్తామని చెప్పాను, ఇది కూడా చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.